ప్రపంచానికి అహింస పరమో ధర్మ అని చాటి చెప్పిన జైన మత 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీరుని జన్మదినాన్ని పురస్కరించుకొని మహావీర్ జయంతిని దేశవ్యాప్తంగా జైన్ భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ సత్యనారాయణ, శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడలో జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహావీర్ జయంతిలో వారు పాల్గొన్నారు. తొలుత మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతి, అహింస, కరుణ, సత్యం, త్యాగానికి ప్రతీకంగా భావించే మహావీర్ జయంతిని చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు జరుపుకుంటామన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, కాకినాడలో జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్లాల్ జైన్ మాట్లాడుతూ బీహార్లో వైశాలిలో క్రీస్తు పూర్వం 599లో జన్మించిన వర్ధమాన మహావీరుడు తన 30వ ఏట రాజ్యాన్ని, సంపదను త్యాగం చేసి సత్యాన్వేషణలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ పవిత్రమైన రోజున జైన్ భక్తులు మహావీరుని విగ్రహానికి పాలు, నీటితో అభిషేకం చేస్తారన్నారు. భగవాన్ మహావీర్ ఆశయాలను, బోధనలను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎస్ రమేష్, సర్వీస్ చైర్మన్ అచల్ చంద్ జైన్, సంఘ ఉపాధ్యక్షులు ముత్తా పరస్మల్ జైన్, సెక్రటరీ కైలాష్ కుమార్ ఎం జైన్, జాయింట్ సెక్రటరీ బీవీఎస్ ఆనంద్ మోహన్, దినేష్ కుమార్, పారస్ మల్ జైన్, మంగీలాల్ సోని, తెలుగుదేశం పార్టీ నాయకులు నేమాని సత్యనారాయణ, అమన్ జైన్, రమణ, పట్నాయక్, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. వెంటనే పోలీస్ సంస్థ ఎస్పీ గారు కానీ కలెక్టర్ సంస్థ కలెక్టర్ గారిని కలవడం మా దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఈ రోజున గొప్ప వ్యక్తి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ రోజున మనం పూర్వీకులు కూడా చెప్తుంటారు, ధర్మాన్ని కాపాడండి, ధర్మం మనం కాపాడుతుంది. అదేవిధంగా ఎక్కడ హింస లేకుండా ఉండదో, అహింస ఎక్కడ ఉండదో అక్కడే సమాజం బాగుంటుంది. ఈ రెండు విషయాలంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ రెండు పాటించాలని చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మహావీర్ జైనటువంటి సందర్భంగా తెలియజేస్తారు. ఆయన మొట్టమొదటిగా చెప్పాడు, ధర్మాన్ని కాపాడండి, హింసను ప్రేరేపించడం, హింసతో ముందుకెళ్ళాలని చెప్పి. అదేవిధంగా ఈ రోజున కొద్దో గొప్ప మనం ఈ ధర్మాలన్నీ పాటిస్తామంటే అలాంటి వ్యక్తులు చెప్పి ఏం పాటిస్తున్నాం కాబట్టి ఈ రోజున అలాంటి గొప్ప వ్యక్తులు. కానీ కొంతమంది ఈరోజు చూస్తున్నాం, కొన్ని వెళ్ళి పాటించిన చోటే మనకి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, ఈరోజు యుద్ధాలు మొదలవుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నాయి. ఈరోజు మన కళ్యాణంలో చూస్తున్నాయి. ఈ రోజున ఒక దేశం మీద దేశం యుద్ధం జరుగుతున్నాయి. ఈ రోజు దానివల్ల వాళ్ళు ఒక్కరికే నష్టం కాదు, ప్రపంచం వస్తూ నష్టం జరుగుతుంది. ఈరోజు చూద్దాం, ఈరోజు ఎంత దూరం నుంచి వచ్చారండి వీళ్ళు, ఎక్కడ ఆగ్రా నుంచి వచ్చారు, 2200 కిలోమీటర్లు. మొన్ననే మా అమ్మజారి గారు అబ్బాయి పెళ్లి కోసం నేను, బాబ్జీ గారి నుంచి చాలామంది వెళ్ళాం. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఈరోజు వ్యాపారం చేస్తూ ఈరోజు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు వచ్చారు. ఈరోజు చూడండి, ఇక్కడ చూస్తుంటాం చాలా మందికి గొడవలు వస్తాయండి. అనేక కులాలు, అనేక మతాలు ఉన్నారు ఇక్కడ. చాలామంది గొడవలు, కొట్టుకోవడాలు అన్నీ చూసాం తప్ప జైల్లో గొడవలు వచ్చాయని కొట్టుకున్నది ఎప్పుడు చూడలేదని కూడా సందర్భంగా తెలియదు. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రాలేదు అలాంటి సమస్య. చాలా సమస్యలు చూసాను. వీళ్ళు రాలేదు. వీళ్ళ సమస్య ఏది ఎప్పుడు చెప్తారంటే వీళ్ళ కొన్ని వస్తాయి సమస్య. ఎవరో వచ్చి బెదిరించేస్తున్నారండి, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఆ పేరు చెప్పండి, కుట్ల దగ్గర వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, చాలా దౌర్జన్యం చేస్తున్నారంటే వాళ్ళ పేరు తీసుకుంటాను నేను అని కంట్రోల్ చేస్తాను. అలాగా వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటే, వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతుంటే అలాంటివి చెప్తే కంట్రోల్ చేస్తాం. కానీ వీళ్ళు కొట్టుకున్నారనో, వీళ్ళు మాకు ఇలా చేస్తారనో ఎప్పుడు కూడా గొడవ కూడా రాలేదని సందర్భంగా తెలియజేస్తాం.